మందులన్నీ దానికోసం డాక్టర్ రాసినవి. నిన్నే కదా ఇవన్నీ కొనుక్కొచ్చాను. ఒక్క టాబ్లెట్ అయినా వాడలేదు అంటే ఏంటర్థం? ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా కొంతకాలం ఆగాల్సిందే, అంతవరకు మందులు వాడాల్సిందే. చెప్తాను. డాక్టర్తో ఇది ఎందుకు అబద్ధం ఆడించింది? ఆ మందులు ఎందుకు రాశాడు? అసలు ఏం జరుగుతుంది? హర హర మహాదేవ శంభో శంకర. స్వామీజీ, మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం, అంతా బానే ఉంది కదా? అంతా బాగానే ఉండదు రాజావారు, ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. మీకు తెలియకుండానే ఆటంకాలొస్తున్నాయి. అందుకే కదా స్వామి, ఇలాంటిది ఏదైనా ఉంటుందని మిమ్మల్ని పిలిపించాను. ఉంది కాబట్టే మీ క్షేమం కోరి వచ్చాను. చెప్పండి స్వామి. అబ్బాయి జాతకంలో దోషముంది. ఏదైనా సమస్య తలెత్తుతుందా స్వామి? దోషం పోవాలి, నిర్విఘ్నంగా ఈ పెళ్లి జరగాలంటే దోషాన్ని పారద్రోలాలి. చెప్పండి స్వామి, ఏం చేయమన్నా చేస్తాం, కానీ ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదు. పెళ్లి ముహూర్తానికి సరిగ్గా 48 గంటల ముందు అబ్బాయి స్వహస్తాలతో శివపార్వతులకు నైవేద్యం పెట్టి ముడుపులు కట్టి గోదావరిలో స్నానమాచరించి రావాలి. అప్పుడే ఏ అపశృతి దొర్లకుండా మీరనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాం. ఆ కార్యక్రమం ఏదో కూడా మీరే దగ్గరుండి జరిపించాలి. తప్పకుండా. ఆ రోజు పెళ్లి కుమార్తెను కూడా పిలవండి. ఇద్దరు జంటగా పూజ చేయాలి. అలాగే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హలో హర్నాథ్ గారు, మళ్ళీ ఏంటండి? అబ్బా ఎందుకండి, మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. 1,00,000 రూపాయలు కొట్టండి. బిడ్డ పురుట్లోనే పోయిందని నమ్మించే పూచి నాది. నేను తర్వాత మాట్లాడతాను.
ఏయ్, ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఏయ్, ఏంటి డోర్ వేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎవరి పర్మిషన్ తీసుకొని నువ్వు ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నావురా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. అబద్ధాలతో వ్యాపారం చేసేవాడివి, నీకు మర్యాద ఏంట్రా? నన్నే కొడతావా? కొట్టడం కాదురా, నీలాంటి లోఫర్ని చంపేయాలి. చూడు, నేను డాక్టర్ని. స్టాఫ్ను పిలిచాను. చాలా ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా వెళ్ళు. పిలువురా, పిలువు. ఎవరిని పిలుస్తావో పిలువు. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? నీకేం కావాలి? నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? అసలు నువ్వెవరు? అప్పుడే మర్చిపోయావా? 4 రోజుల క్రితం ప్రజ్వ అనే అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అవును, అయితే ఆ అమ్మాయి విషయంలో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? ఆ అమ్మాయికి నిజంగానే హార్ట్ వీక్. అదే చెప్పాను. మాటిమాటికి ఎందుకు కొడుతున్నావు? నీ నోట నిజం వచ్చేంత వరకు ఇలాగే ఉంటుంది. చెప్పు. ఆ అమ్మాయికి షాకింగ్ న్యూస్ తెలిస్తే చచ్చిపోతుందని, నచ్చిన విషయం చెప్తే గుండె ఆగిపోతుందని ఎందుకు చెప్పావు? ఎందుకు మమ్మల్ని నమ్మించావు? నేను నిజమే చెప్పాను, ఎవరిని నమ్మించలేదు. నిజాన్ని అబద్ధంగా మార్చి చెప్పావు. ఇప్పుడు నిజాన్ని నిజంగా చెప్పావు. చెప్పకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను చెప్పు. లేకపోతే ఇందాక నువ్వు హరినాథ్ అనే వ్యక్తితో నువ్వు కుదుర్చుకున్న డీల్ మొత్తం నేను వినేశాను. నువ్వు కనుక నిజం చెప్పకపోతే తిన్నగా వెళ్ళి నీ గురించి పోలీసులకి చెప్తాను. ఆ తర్వాత నీ గతి అంతే. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు. వద్దు 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 మేడం. చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు. అది అది మరి మరి చెప్పు. డబ్బు కకృతి పడ్డాను. అలా మీకు చెప్తే ₹1,00,000 ఇస్తానంది. అందుకే అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించాను. అంతేగాని నాకేం తెలియదు మేడం. నన్ను వదిలేండి మేడం. నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా విలువ చేయని అనామకురాలు అది. అలాంటిది అది నీకు ₹1,00,000 ఇచ్చిందా? అదేంటంటే అది చెప్పు. దాని వెనక ఎవరైనా ఉన్నారా? అంత డబ్బు నీకెవరిచ్చారు? ప్రజ్వకి నీకు ఏంటి సంబంధం? చెప్పు. చెప్పు. చెప్తాను మేడం చెప్తాను మేడం చెప్తాను మేడం చెప్తాను మేడం.
ఆ డబ్బు సింధూర గారిచ్చారు మేడం, సింధూర గారిచ్చారు మేడం, సింధూర గారిచ్చారు మేడం. ఏమన్నా? ఎవరిచ్చారు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ మీకు అబద్ధం చెప్పినందుకు సింధూర అనే ఆవిడొచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చింది మేడం. అది నేను లేనప్పుడు వేరే వాళ్ళు నా వస్తువులు చూడడం నాకిష్టం ఉండదు. ఇంకొక్కసారి ఇలా రిపీట్ అయితే వాణ్ణి కలవటానికి నువ్వు, నిన్ను కలవటానికి వాడు, ఇద్దరూ ఉండరు. రేయ్, 1,00,000 రూపాయల కోసం కొంపలు కూలుస్తావురా? నీ వల్ల నా కుటుంబం నరకం అనుభవించింది కదరా? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, నన్ను కొట్టద్దు మేడం, ప్లీజ్. బుద్ధి గడ్డి తిని పొరపాటు చేశాను మేడం. ఇంకెప్పుడు ఇలాంటి చేయను. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి మేడం. ఎక్కడి నుంచో వచ్చి ఆ విష పురుగుతో చేతులు కలిపావా? ఈ తుఫాను అక్కడి నుంచే మొదలైందన్నమాట. సింధూరా, నన్ను నా భర్తకి దూరం చేయడానికి నువ్వు వాడే నాటకంలో ఓ అనామకురాల్ని పావుగా వాడుతున్నావు కదూ? ఈ రోజుతో మీ ఇద్దరి నాటకానికి తెరపడబోతుంది. వస్తున్నా. ఆటో, 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 బాబు ఆటో, 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 ఆటో. శైలజ వాళ్ళ అమ్మలా ఉందే. బాబు ఆటో ఆపు. ఆంటీ, మీరిక్కడ? తులసి, నువ్వా? శైలజకి ఎలా ఉందా ఆంటీ? ఏం చెప్పనమ్మా, ఇంకా హాస్పిటల్లోనే ఉంది. భోజనం తీసుకెళ్దామని వచ్చాను. అమ్మా తులసి, శైలజకి యాక్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కనీసం ఒక్క రోజన్నా చూడ్డానికి రాలేదేంటమ్మా? సారీ ఆంటీ, చిన్న ప్రాబ్లంలో ఉండి రాలేకపోయాను. డాక్టర్ గారు ఏమన్నారు? అదృష్టం బాగుండి ప్రమాదం తప్పింది, కానీ ముఖానికి చాలా పెద్ద గాయాలయ్యాయమ్మా. ఊరుకోండి ఆంటీ, శైలజకి ఏం కాదు. 2 రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తామంటున్నారు. ఆ విషయమే డాక్టర్ గారితో అంకుల్ మాట్లాడుతున్నారు. ఓ, అంకుల్ హాస్పిటల్లోనే ఉన్నారా? అవునమ్మా. అమ్మ తులసి, సర్జరీ అంటే శైలజ చాలా భయపడుతోందమ్మా. ఒక్కసారి హాస్పిటల్కి రాకూడదు, తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. నేనా? ఇప్పుడా? ఏమ్మా? అది ఆంటీ, మరి ఏమ్మా తులసి, తను నీ ఫ్రెండే కదా, కాస్త 4 మాటలు చెప్తే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ, రండి వెళ్దాం.
తులసి, చూసేవా తల్లి, నా కూతురి పరిస్థితి ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో. బాధపడకండి ఆంటీ. శైలజ, అమ్మ శైలజ, ఎవరొచ్చారో చూడమ్మా. మేడం, పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, మీరు బయట కూర్చోండి. మీరు అనుకున్నట్టు ప్రాబ్లం ఏం లేదండి. మీరు ట్రై చేయండి. మీ అమ్మాయిని మళ్ళీ ఎంతో అందంగా చూసుకోగలరు. రండమ్మా, కూర్చోండి. ఏంటి సార్, ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా? లేదండి, డబ్బు గురించి ఎంతైనా పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ప్లాస్టిక్ సర్జరీ అంటేనే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని. మీకా డౌటే అక్కర్లేదు. ఇలాంటి కేసులు ప్రొఫెషనల్సే హ్యాండిల్ చేస్తారు. అమ్మాయి ఫేస్ నార్మల్ స్టేజ్కి రావాలంటే ఇంతకంటే వేరే దారే లేదు. డాక్టర్ గారు, ఈ సర్జరీ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయా? అలాంటివేమీ ఉండవు. దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. మెడిసిన్స్ వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి అయితే గీతే కాస్త లావు పెరగొచ్చు, అంతే. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అయినా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇదేం ప్రయోగం కాదు. ఈ రోజుల్లో ఇది వెరీ కామన్. అంతెందుకు, ఈ 5 ఏళ్లలో మా హాస్పిటల్లోనే 11 సర్జరీలు జరిగినాయి. అన్నీ సక్సెసే. 11 సర్జరీలా? అవునమ్మా. కావాలంటే మీకు వాళ్ళ ఆల్బమ్ చూపిస్తాను. సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో మీకే తెలుస్తుంది. ఉండండి, చూద్దురుగాని. సిస్టర్, సార్, రీసెంట్గా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళ ఆల్బమ్ తీసుకురా. అలాగే సార్.